యేసయ్యకి మహిమ చెల్లించండి. ఆమేన్. రైట్. ఈ నెల జూన్ నెల వాగ్దానం ఏమిటంటే, దేవుడు నీకు ముందుగా బయలు వెలుచున్నాడు. చెప్పండి, చూడకుండా చెప్పండి. ఆమేన్. ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్చబడినట్లు రెండు చేతులు అల్లాడిస్తూ స్తోత్రం స్తోత్రం అని చెప్పండి. రైట్. ఈ దినవృత్తాంతాల గ్రంథంలో ఈ 14వ అధ్యాయం 15వ వాక్యంలో సందర్భాన్ని మీకు చెప్తాను. దావీదు నిజంగా ఉన్నత స్థితిలో ఉండటానికి దేవుడు అతనికి కృపనిచ్చాడు. ఎక్కడో గొర్రెలు కాసుకునే వ్యక్తిని దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దావీదుకుండే అద్భుతమైన కృప ఏమిటంటే, ఆయన తనకిచ్చిన స్థితిని ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు. నా ప్రాణమ యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మర్చిపోవద్దని ఎప్పుడూ కృతజ్ఞత భావంతో దావీదు ఉండేవాడు. దావీదు యొక్క పరిస్థితులన్నీ కూడా దేవుడు చూసి ఉన్నతంగా స్టెప్ బై స్టెప్ అనేకులకి దీవెనకరంగా మార్చాడు. ఇప్పుడు శత్రువులు ఫిలిస్తీన్లు దావీదుతో యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నారు. దేవుణ్ణి దావీదు అడుగుతాడు, ప్రభా, ఈ ఫిలిస్తీన్లను నా చేతికి నువ్వు అప్పగిస్తావా అని. ఎప్పుడైతే ఏదైనా చేసేటప్పుడు మనం దేవుని దగ్గర విచారణ చేస్తామో దేవుడు మనకు ఆలోచన ఇస్తాడు. దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేసినప్పుడు, ఈ ఫిలిస్తీన్ నా చేతికి అప్పగిస్తావు ప్రభు అంటే, వెంటనే ప్రభు అంటారు, నీ చేతికి అప్పగిస్తాను, వెళ్ళు యుద్ధం చెయ్యి అన్నాడు. అద్భుతంగా ఫస్ట్ టైం గొప్ప విజయాన్ని దేవుడు కలుగు చేశాడు. సరే, సెకండ్ టైం మరలా యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుని దగ్గర మరలా ఎంక్వైరీ చేస్తున్నాడు, మరలా విచారణ చేస్తున్నాడు. వెళ్ళమంటావా వద్దంటావా ప్రభు, ఏం చేయమంటావు అని అంటే, ఇప్పుడు ప్రభు అంటాడు, ఇదిగో నువ్వు ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు కంబలి చెట్టు కొన శబ్దం విని, ఆ శబ్దం వింటేనే నువ్వు బయలుదేరాలి. ఆ శబ్దం నీకు వినబడలేదనుకో, నువ్వు బయలుదేరకూడదు అని ఒక సూచన దేవుడు అతనికి కనపరుస్తూ ఉంటాడు. అప్పుడు చెప్తూ ఆ మాటలు వర్ణిస్తూ ఇలా అంటాడు, ఫిలిస్తీన్లను నీ చేతికి అప్పగించాడే ముందు దేవుడు నీకు ముందుగా బయలుదేరుతున్నాడనే సంగతి నువ్వు తెలుసుకోవాలి అని దేవుడే స్వయంగా ఆ మాట సెలవిచ్చాడు. ఈ ఉదయకాలం దేవుని మందిరంలో కూర్చుని లైవ్లో వింటున్న వారందరిని బట్టి కూడా దైవజనుడిగా నేను కోరుకుంటూ, గతంలో మీ జీవితంలో ఎన్నో కార్యాలు దేవుని దగ్గర మీరు అడిగి గొప్ప ఘన విజయాలు పొందుకున్నారు. అయితే కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు మీకు ఎదురైనప్పుడు, మరలా వీటిలో నాకు జయం వస్తుందా లేదా, ఎలాగ ఇది నేను దాటగలనా లేదని కలవరాల మధ్యలో మీరు ఎదురు చూస్తూ ఉంటుంటే, దేవుడు మీకు ఆ రోజు దావీదుతో చెప్పినట్లు ఆ కంబల చెట్లు శబ్దం, ఆ కొన శబ్దం విని నువ్వు బయలుదేరు, నీకంటే దేవుడు ముందుగా బయలుదేరుతున్నాడు, నువ్వు తెలుసుకో అని దావీదుతో ఎలాగైతే దేవుడు చెప్పాడో, ఈ ఉదయకాలం ఈ మందిర ఆవరణంలో ఈ ప్రాంగణంలో కూర్చున్న మీ అందరితో దేవుడు చెప్తున్నాడు, నేను నీకు ముందుగా బయలుదేరుతున్నాను. నమ్మితే చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకు బిగ్గరగా మహిమ చెల్లిస్తారా? నీకు ముందుగా నేను బయలుదేరుతున్నాను, నేను నీకంటే ముందుగా వెళుతున్నానని ఆ మాటను బట్టి నువ్వు ధైర్యంగా ఉండాలని దైవజనుడిగా నేను ఆశపడుతున్నాను. సాధారణంగా సీఎం గారు వచ్చేటప్పుడు ఏదైనా ఒక ప్రోగ్రాం కానీ ఒక మీటింగ్ కానీ జరుగుతుంటే ఆయనకు ముందే చాలా ఏర్పాట్లు ఉంటాయి. ఆయనకు ముందే సిబ్బంది అంతా బయలుదేరుతూ ఉంటారు. ముందుగానే వచ్చి అన్ని ఏర్పాట్లు కూడా సెట్ చేసుకుంటారు. ఆ తర్వాత సీఎం గారు వస్తారు. ఒక ఎమ్మెల్యే గారు ఒక ప్రాంతానికి, ఒక ఏరియాకి, ఒక పట్టణానికి రావాలంటే ఆయన ముందు కొన్ని వాహనాలు, కార్లు, సిబ్బంది అన్నీ బయలుదేరుతాయి. ఆ తర్వాత ఆయన వస్తారు. భౌతికంగా ఆలోచిద్దాం. లోకంలో జరుగుతున్న వాటికి ముందుగానే ఎంతో చక్కగా ప్రిపరేషన్, ప్లానింగ్ అంతా ఉంది కదా. అలాంటిది నీ భక్తి విషయాల్లో, నీ ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుడు నీకు ముందుగా వెళ్ళాలని ఈ జూన్ నెలలో ఆశపడుతున్నాడు. నమ్మితే ఆమేనని చెప్పండి. ఇంకా అర్థమయ్యే కోణంలో చెప్పాలంటే, మన ఇంట్లో ఏదైనా శుభకార్యాలు, ఏదైనా ఒక పెళ్ళి, ఒక ఫంక్షన్,
గృహప్రవేశం ఏదైనా జరుగుతున్నప్పుడు మన బంధువులకి, మన స్నేహితులను పిలువబడుతున్న వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చి ఇలా చెప్తా ఉంటాం. ముందే వచ్చి, వారం ముందే వచ్చి, 10 రోజుల ముందే వచ్చి మాట్లాడరా మీరు, అన్నీ నువ్వే చక్కబెట్టాలి. చెప్పలేదు ఎప్పుడు మీరు ఎవరికి? నిజంగా మీ అనుకున్న వాళ్ళు, మీ బంధువులు, మీ స్నేహితులను పిలువబడుతున్న వాళ్ళు ముందుగానే వస్తే అన్నీ చక్కబెడతా ఉంటుంటే, మరి దేవుడే నీకు ముందుగా వెళితే ఆమేన్ చెప్పండి ఒకసారి. ఎన్ని కార్యాలు జరిగిస్తాడో. ఈ నెల విశ్వసించండి, దేవుడు నీకు ముందుగా బయలుదేరుతున్నాడు. ఆమేన్ అని చెప్పండి, గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఒక సేవకుడిగా, ఒక తండ్రిగా, ఒక అన్నగా మీ పట్ల అభిలాష కలిగి ఈ మాటలు మీకు చెప్తా ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజల జీవితాన్ని గురించి మీకు చెప్పాలంటే, పగలు మేఘస్తంభమై, చెప్పండి, రాత్రి అగ్నిస్తంభమై దేవుడు వాళ్ళ ముందు నడిచేవాడంట. ఇశ్రాయేల్ అరణ్య యాత్ర అంతా కూడా చూస్తే పగలంతా మేఘస్తంభంగా, రాత్రంతా అగ్నిస్తంభంగా వాళ్ళ ముందు నడిచాడు ప్రభు. ఇలా జర్నీ, అరణ్య ప్రయాణం సాగుతూ ఉంటుంటే, కొనసాగుతూ ఉంటుంటే విచిత్రమైన సంగతి చెప్పనా, మోషే ఈ లోపల కొండ మీదకి వెళ్ళాడు. దేవునితో ఏకాంతంగా గడపాలి. నాకు కూడా మొన్న నుంచి అలాగే ఎక్కువగా మీటింగ్స్ పెట్టుకుంటున్నాను, విజిటింగ్లు తిరుగుతూ ఉన్నాను. కొద్ది రోజులు కూర్చోవాలని ఒక ప్రేరేపణ ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఏకాంతంగా దేవునితో గడపాలని ఆ కొండ మీదకి వెళ్ళాడు మోషే. ఈ లోపల దైవజనుడు ఎప్పుడైతే దేవునితో గడుపుతున్నాడో ఆయన రావటం కొంచెం ఆలస్యమైంది. కింద అహరోన్తో కలిసి ప్రజలందరూ కమిట్ అయిపోయారు. అహరోన్తో కలిసి ఇశ్రాయేలు ప్రజలందరూ, ఇదిగో మోషే అన్నవాడు, నేను అడుగుతున్నా, ఇన్ని సంవత్సరాలు నడిపించిన ఆయన్ని వెంటనే ఆ మాట అంటానికి వాళ్ళకి మనసులా వచ్చింది? ఎంత అద్భుతంగా నడిపించాడు అరణ్య ప్రయాణం మోషే. కొండ మించి రావటం కొంచెం ఆలస్యం అయిన వెంటనే వాళ్ళు ఒక సొంత నిర్ణయానికి వచ్చేసారు. మోషే అన్నవాడు ఏమైపోయాడు అంటారు. సరే, ఇప్పుడు అహరోన్తో కలిసి మాట్లాడుతూ ఉంటుంటే, ఇదిగో మా ముందు నడవటానికి ఒక దూడ బొమ్మను చెయ్యి. నిజంగా నేను అనుకుంటూ ఉంటాను, పగలు మేఘస్తంభంలాగా దేవుడు నడిపించాడు కదా, రాత్రి అగ్నిస్తంభంలాగా నడిపించిన ఆ దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క మహిమను ప్రజలు చూడక, మోషే అరణ్య యాత్రలో ఆ యొక్క దేవునితో ఏకాంతంగా 40 రాత్రింబగళ్ళు దేవునితో గడపటం, ఆ పైనుంచి కిందకు వచ్చే సమయం ఆలస్యం అవటంతోనే వాళ్ళ మనసులు మారిపోయాయి. ఇప్పుడు దేవుడు వాళ్ళ ముందు నడుస్తున్న పరిస్థితిని వాళ్ళు కాదని ఏమంటారంటే, మా ముందు ఒక దూడబొమ్మను తయారు చేయన్నారు. వెంటనే అహరోన్ వెంటనే కమిట్ అయిపోయి, కొంచెం కూడా ఆలోచించకుండా, అయ్యో నాయకుడు ఉన్నాడు కదా, ఆయన ఏం చెప్తాడో విందు, అస్సలు ఏమి ఆలోచించకుండా వెంటనే మీ దగ్గర ఏముందో తీసుకురానంటే, వెంటనే వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారాలు అన్ని పోగులు తీసుకొచ్చి అహరోన్ ముందు పెట్టేశారంట. దేనికోసం చెప్పండి, దేనికోసం అమ్మా? మందిరం కడుతున్నాం బాబు అంటే కనపడే వాళ్ళు ఉండరు సాధారణంగా. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే, ఇప్పుడు దూడబొమ్మను తయారు చేస్తామంటుంటే మొత్తం పోగులు, బంగారం అన్నీ తీసుకొచ్చి అహరోన్ చేతి ముందు పెట్టేశారు. వాళ్ళు అంటారు, ఈ అరణ్యంలో మమ్మల్ని నడిపించిన దేవుడు, దేవతవు. మీరు చదవలేదు ఈ మాటలు? ఆలోచించండి, మనసు పెట్టండి. దేవుడు కదా వాళ్ళని నడిపించింది. వెంటనే వాళ్ళ మనసులు ఎలా మారిపోయినవి. ఈరోజు ఒక సేవకుడిగా, ఒక తండ్రిగా, ఒక అన్నగా మీకు చెప్తున్నాను, మీ కుటుంబంలో ఎన్ని ప్రతికూల పరిస్థితులైనా రానివ్వండి, మీ జీవితంలో కొన్ని కార్యాలు ఆలస్యమైనా అవనివ్వండి, కానీ మీ ముందు మాత్రం ఏ దూడ ఉండకూడదు. మీ ముందు దేవుడే బయలుదేరునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ అంటారా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. ఈరోజు చాలామంది ముందు దేవుడు ఉండట్లేదండి. చాలామంది భక్తి జీవితాల్లో వాళ్ళ ముందు డబ్బుని ముందుగా పెట్టుకుంటున్నారు. ఈ ఉదయకాలం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మీ ముందు దేవుడే ఉండాలి తప్ప డబ్బు మీ ముందు ఉండకూడదు. చాలామంది ముందు
వారి కుటుంబ పరిస్థితుల్లో మనుషులు ముందు పెడతా ఉన్నారు. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులైనా రానివ్వండి, నీ ముందు మనుషులు కాదు, నీ ముందు దేవుడే ఉండాలి. ఇంకా అర్థమయ్యేటట్లుగా చెప్తాను. చాలామంది కుటుంబంలో వాళ్ళ అత్తగారే ముందుంటుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. చాలామంది కుటుంబంలో వాళ్ళ మామయ్య గారే, లేకపోతే వాళ్ళ భర్తే, లేకపోతే వాళ్ళ భార్య ముందు, ఇదిగో నేను చెప్పినట్టు చేయాలి, నువ్వు, నేను ఆశిస్తాను. మనుషులు కాదండి, వ్యక్తులు కాదు, నీ ముందు దేవుడే ఉంటే నీ పరిస్థితులన్నీ అద్భుతంగా దీవించబడతాయి. ఆమేనండి. బైబిల్ అదే చెప్తుంది కదా, మొదట నా రాజ్యాన్ని, నా నీతిని, నీవు మొదట దేవుణ్ణి పెట్టుకుంటా. అందుకే దావీదు కూడా అంటాడు, యెహోవా నా కాపరి, నాకు అసలు ఏమీ లేదు. దేవుణ్ణి ఒకవేళ ఎంతకాలము నీ వ్యక్తిగత జీవితంలో ఎవరెవరినో ముందు పెట్టుకున్నావేమో, కానీ ఈరోజు దావీదు ప్రార్థన చేస్తాడు, నేను వెళ్ళనా వద్దా? కంబల చెట్ల శబ్దం కొనవిని నువ్వు స్టార్ట్ అవ్వాలి. నీకన్నా ముందు ఆయన స్టార్ట్ అవుతున్నాడు, ఆయన బయలుదేరుతున్నాడు అని చెప్పినాడు. ఒకసారి అందరూ హల్లెలూయా అని చెప్తారా? మీకు ఇంకా బాగా చెప్పాలి. ఇశ్రాయేల్ జీవితంలో చూస్తూ ఉంటుంటే వాళ్ళ ముందు యోర్దాన్. యెహోషువ ఇలా అంటాడు, రేపు ఈ సమయానికి దేవుడు మీ ఎడల అద్భుతాలు చేయాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని చెప్పి, మందసాన్ని మోస్తున్న దైవజనులు మీ ముందు నడుస్తారు. బాగా వినాలి. నిబంధన మందసాన్ని మోసుకుంటున్న దైవజనులు మీ ముందు నడుస్తారు. ఎప్పుడైతే ఆ మందసం అంటేనే దేవుడు ముందు బయలుదేరుతా ఉందో, అద్భుతంగా వారి ఎదుట ఉన్న యోర్దాను ఏకరాశిగా నిలిచిపోయింది. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? ముందే అక్కడ చెప్పాడు, ముందు మందసం ఉండాలి, దేవుడు ఉండాలి. అందుకే మన జీవితంలో అన్ని విషయాల్లో దేవుణ్ణి ముందు పెట్టుకోండి. మీరు ఏ పని చేయాలనుకున్నా, ఈ జూన్ నెలలో ఏది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఏ ఆలోచన మీకు వచ్చినా, ఏ నిర్ణయం తీసుకోవాలంటున్నా, ముందు స్థానం దేవుడికి మీరు ఇవ్వండి. మొదటి స్థానాన్ని దేవుడికి ఇవ్వండి. అలా ఇచ్చి చూడండి, మీ జీవితంలో కార్యాలు దేవుడు యేసు నామములో ప్రారంభించునుగాక. గట్టిగా హల్లెలూయా. మీకు ఇంకా బాగా అర్థం అవడం కోసం చిన్న సందర్భం చెప్తాను. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా మంచు విపరీతంగా కురుస్తూ ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో విపరీతంగా వర్షం కురిసినట్లుగానే మంచు కురుస్తూ ఉంటుంది. అయితే అనేక ప్రాంతాల్లో ప్రభుత్వం వాళ్ళు చేసే పనులు ఏంటంటే, భయంకరమైన మంచు విపరీతంగా వర్షం వలె కురుస్తూ ఉంటున్నప్పుడు ఇక ఏమి దారులు కనబడమాట. అన్నీ ఆ మంచుకి ఇంకేమి ఎవరు కనపడరు, వాహనాలు కనపడ, ముందేమొస్తుందో ఏం అర్థం కాదన్నమాట. అయితే ప్రమాదాలు జరిగిపోతాయని ప్రభుత్వం ఏం చేసిందంటే, ఒక గ్యాస్ లాంటిదాన్ని విడుదల చేస్తే ఆ పొగ మంచు, ఎప్పుడైతే ఆ మంచు అంతటిని ఆ గ్యాస్ రిలీజ్ చేశారో, ఆ మంచు అంతా కూడా అంత తొలగిపోయి ఒక చక్కని మార్గం వాళ్ళ ఎదుట కనపడితే ప్రయాణాలు అద్భుతంగా సాగుతూ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఒక ప్రభుత్వమే ప్రజల గురించి ఇంత ఆలోచన కలిగి వాళ్ళ ముందు మంచు అడ్డుగా ఉందని తొలగించడం కొరకే ఇన్ని ఏర్పాట్లు చేస్తుంటుంటే, మరి ప్రభు నీ కొరకు ఎన్ని కార్యాలు చేస్తాడు. ఈ ఉదయకాలం విశ్వసించు, దేవుడు నీకు ముందుగా బయలుదేరుతున్నాడు. ఆమేనని చెప్పండి. నా ప్రశ్న, దేవుడు నీకు ముందుగా బయలుదేరితే ఎలాంటి కార్యాలు చేస్తాడో చక్కగా 4 మాటలు చెప్పి ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు నీకు ముందుగా బయలుదేరితే ఎలాంటి కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడో ఒక 4 సందర్భాలు మీ ముందు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చదవండి. మొదటి మాట, యెషయా ప్రవచన గ్రంథం 45వ అధ్యాయం 2వ వాక్య భాగాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం, అక్క మైక్ చూడయ్యా, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వాక్య భాగాన్ని చదువుదాం. నేను నీకు ముందుగా పోవచ్చు, నేను నీకు ముందుగా వెళ్ళుచు, మెట్టగా ఉన్న స్థలములను మెట్టగా ఉన్న స్థలాలను సరాలను చేస్తాను.
ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇత్తడి తలుపుల్ని పగలగొడతాను, ఇనప గడియలను విడగొట్ట, ఇనప గడియల్ని విరగొడతాను. పేరు పెట్టి నిన్ను పిలిచిన పేరు ఇశ్రాయేలు పెట్టి దేవుడైన పిలిచిన ఇశ్రాయేలు దేవుడని యెహోవాను నేనని నువ్వు తెలుసుకునేటట్లుగా అంధకారంలో ఉన్న దాచబడిన నిధులు నిధులు రహస్య స్థలములోని మరుగైన నాకు ధనమును ఇప్పుడే ఇచ్చేసేయండి బాబు, నాకు ఇప్పుడే ఇచ్చేసేయండి బాబు అని మా అన్నయ్య వాళ్ళు ఎదురు చూస్తారు. హల్లెలూయా అని చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. రైట్. మొదటి మాట, దేవుడు నీకు ముందుగా బయలుదేరితే ఎలాంటి కార్యాలు చేస్తాడు అని అంటే, మొదటి అనుభవం, మెట్టగా ఉన్న స్థలాలను సరాలం చేస్తాడు. మీ పక్కోళ్ళకి షేక్ అండి చెప్పండి, మెట్టగా ఉన్న స్థలాలు సరాలమగునుగాక. ఆమెన్. నమ్మితే ఆమెన్ అని చెప్పండి. నీకు ముందుగా ఆయన బయలుదేరి వెళ్ళి చేసే కార్యాలు ఏంటంటే, నీ ఎదుట కొన్ని మెట్టగా ఉన్న స్థలాలు ఉన్నాయి, వాటిని ప్రభువు సరాలం అంటే చదును భూమిగా చేస్తాడు. నా ప్రార్థన, నీ జీవితంలో కొన్ని అప్ అండ్ డౌన్లు ఉన్నాయి. ఇప్పటికే చాలామంది అప్ అండ్ డౌన్, ఎత్తు పల్లాలు గుండా వెళుతూ ఉన్నారు. ఒక నెల బాగుంటుంది, మరొక నెల ఇబ్బంది, లేకపోతే ఒక వారం బాగుంటుంది, ఒక వారం ఇబ్బంది. నీ భక్తి విషయాలు కావచ్చు, నీ ఆరోగ్య పరిస్థితి కావచ్చు, నీ ఆర్థిక పరిస్థితులు కావచ్చు. మరలా వినాలి, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, ఆత్మీయ స్థితి, ఈ మూడిట్లో కూడా చాలామంది అప్ అండ్ డౌన్. ఒక వారం ఫస్ట్ వీక్ అద్భుతంగా ముఖాలు కలకలలాడిపోతాయి, ఎందుకంటే శాలరీ వచ్చేస్తుంది. రెండో వారానికి వచ్చినప్పటికీ కొంచెం అప్ అండ్ డౌన్లు స్టార్ట్ అవుతాయి. మూడో వారం ఇంక మొత్తం డౌనే. నాలుగో వారం ఇంకా అసలు మందిరానికి రాము. బాబు అంటే ఇంకంతే, పరిస్థితులు అలా ఉంటాయి. దేవుడు కోరుకుంటాడు, అప్ అండ్ డౌన్లు నీకు ఉంటున్నాయి, ఎన్నో మెట్టగా ఉన్న స్థలాలు నీ కన్నులు ఎదుటున్నాయి. అయితే నేను నీకు ముందుగా బయలుదేరి చేసే కార్యం ఏమిటంటే, మెట్టగా ఉన్న స్థలాలన్నిటినీ కూడా నేను చదును భూమిగా సరాలం చేస్తాను. మీకు చెప్పాలంటే లెవెల్ చేస్తాను. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో మెట్టగా ఉన్న స్థలాల్లో దేవుడు సరాలం చేయటానికి వారికి ఒక ఎత్తైన పర్వతం అడ్డుగా వచ్చిందంట. దేవుడు అంటాడు, పర్వతం అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన మాట, పర్వతం అంటే దాని వెనకాల ఎంత స్థలం ఉందో మనకు తెలియదు, దాని వెనకాల ఏముందో మనకు తెలియదు. ఎత్తైన పర్వతం, దాన్ని ముక్కలుగా చేస్తానంటలేదు, చదును భూమి లెవెల్ చేస్తాడంట. ఒక పర్వతాన్నే తన ప్రజల కోసం లెవెల్ చేసిన దేవుడు నీ ఎదుట ఉన్న స్థలాలు, మెట్టగా ఉన్న స్థలాలు దేవుడు యేసు నామములో చదును భూమిగా మార్చునుగాక. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. ఇది కోరేషు గురించి దేవుడు చెప్పిన మాట. అంధకారంలో నీ కోసం ఒక ధననిధిని దాచాను, ఇనుప గడియలు విరగొడతాను, ఇత్తడి తలుపులు పగలగొడతాను. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. వాగ్దానం అంటే గుర్తొచ్చింది చాలామందికి. వాగ్దానం మీద ఎంత మక్కువ, ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ, విశ్వాసం ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఒక దొంగోడికే విశ్వాసంతో ఇట్లా 1వ తారీఖు ప్రార్థన కోసం వాళ్ళు చెప్పారట, 1వ తారీఖు ప్రార్థన జరుగుతుంది, వాగ్దానాలు ఇస్తారు అని. పండుగ రోజు జనవరి 1కి ఎవరో చెప్తే గబ వెళ్ళి వాగ్దానం ఒకటి తీసుకున్నాడంట. వెంటనే ఆ వాగ్దానం వచ్చిందంట, నువ్వు చేసే ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇక అసలే దొంగోడు మామూలుగా చేస్తాడండి. ఆ వాగ్దానం తీసుకుని బయలుదేరుతా ఉన్నాడు. నువ్వు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలమైపోతాయి. వెళ్ళిన వెంటనే పాపం అది క్రిస్టియన్ హౌస్, ఆ ఇంటి ముందే ఉందంట. యెహోవా చేత ఆశీర్వదించబడిన వారులారా, అమ్మ చెప్పండి అమ్మా, బయట నిలవనేలా వెల్కమ్, లోపలికి రండి. ఆ వాగ్దానం అక్కడ రాసి ఉంది. విశ్వాసం కదండి. వెంటనే ఇంకా అంత అద్భుతమైన వెల్కమ్ చెప్తే ఊరుకుంటాడా చెప్పండి? స్టార్ట్ అయ్యాడు, ముందే లోపలికి స్టార్ట్ అయ్యాడు. పాపం వాళ్ళకి ఉన్న విశ్వాసం ఏంటంటే తలుపుల మీద కూడా వాగ్దానం రాశారు, ఇదిగో నీ ఎదుట తలుపు తెరిచి ఉన్నాను. అబ్బా, అన్నిటికీ వాగ్దానాలే. ఇదిగో నీ ఎదుట ఒక తలుపు తెరిచాను. ఇక ఆ తలుపు మీద ఇక వాగ్దానం ఉన్నప్పుడు డోర్ ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఉంది. వెళ్ళాడు లోపలికి. వాళ్ళ బీరువాల మీద కూడా స్టిక్కర్లు అంటించారు.
అందులో ఆ స్టిక్కర్ ఏంటంటే అంధకారంలో మరుగేడుతాను. చెప్పండి నీకు ఇస్తాను, ఇనప గడియలు విరగొడతాను. ఇక అన్ని డోర్స్ ఎంత అద్భుతంగా ఓపెన్ అయినప్పుడు తీసుకోకుండా ఉంటాడో చెప్పండి. కొంతమందికి వాగ్దానం అంటే ఇంటి మీదో డోర్ మీదో స్టిక్కర్ మీద బైబిల్ మీద అంటించుకోవటం కాదు, కానీ నా ఆశ ఏంటంటే వాగ్దానం అంటే నీ గుండెల్లో ఉండిపోవాలి. ఆమేన్ చెప్పండి. దేవుడు నీకు ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్న స్థలాలన్నీ సరళం చేస్తాడు ఆయన. చదవండి జకరియా గ్రంథంలో ఈ మాట చదువుతాం. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. జకరియా ప్రవచన పుస్తకం 4:7 శక్తి చేతనైనను కాక బలము చేతనైనను కాక ఆత్మ చేతన ఇది జరుగునని జకరియా 4:7 అక్క సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును అడ్డగించుట. ఆ మాట చూడండి, జెరుబ్బాబెలును అడ్డగించటానికి ఏమాత్రపు దానివి, ఏమాత్రం దానివి, నీవు చదును భూమి అవుదుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా అని చెప్పండి. ప్రభు అంటాడు, ఇదిగో గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును అడ్డగించటానికి నువ్వెంతటి దానివు. జెరుబ్బాబెలు ద్వారా దేవుడు మందిరాన్ని కట్టించాడు. నా ప్రార్థన, మీలో కొంతమంది చేత దేవుడు మందిరాలు కట్టించబోతున్నాడు. ఆమేనని చెప్పండి. ఒకవేళ ఇంతవరకు మీరు ఇల్లు కట్టే పనిలో ఉన్నారేమో, ఇప్పుడు దేవుని మందిరాన్ని కట్టడానికి మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. ఇప్పుడు జెరుబ్బాబెలు మందిరం కట్టడానికి ఎన్నో ఆటంకాలు, ఎన్నో అభ్యంతరాలు, పర్వతమే అడ్డుగా ఉంది. దేవుడు ఏమంటాడు తెలుసా? ఇదిగో నీవు చదును భూమి అవుతావు. లెవెల్గా ప్రభు చేశాడు తన ఎదుట. ఇంకా మాట్లాడుతుంటాడు, ఏ చేతులు పునాదిని వేసినాయో ఆ చేతులే ముగిస్తాయి. నాకు నచ్చిన మాట. ఇప్పటికే మీ జీవితంలో ఎన్నో వాటికి మీరు పునాది వేసున్నారేమో. సేవలో కొన్ని చోట్ల పునాది వేసిన కార్యాలు, వ్యాపారానికి సంబంధించిన ప్రయత్నాలు కొన్ని పునాది వేసిన పనులు, ఇల్లు కట్టే ప్రయత్నాలు కొన్ని పునాదులు వేసిన అనుభవాలు. మీ వ్యక్తిగత జీవితంలో ఇలా చేయాలని మీ మైండ్లో ఒక ఆలోచనతో ఫౌండేషన్ ఇప్పటికే మీరు వేసి ఉంటారు. కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే పునాది వరకు వచ్చి ఆగిపోయిన పరిస్థితులు. దేవుడు ఏమంటాడో తెలుసా నీతో? ఏ చేతులు పునాదులు వేసినాయో ఆ చేతులే ముగించబోతున్నాయి. నమ్మితే ఆమేనని చెప్పండి. నమ్మితే చప్పలు కొట్టండి విశ్వాసంతో. కృప కలుగునుగాక అని వాళ్ళు పునాదిని వేశారు. అద్భుతం. ఏ చేతులు పునాదిని వేసినాయో ఆ చేతులే ఆ మందిరాన్ని కట్టి ముగించాయి. కొన్నిసార్లు స్టార్ట్ చేస్తాం, అది ముగించే వరకు లేకపోతే దాని ఫలాన్ని మనం చూసే వరకు ఎన్నో ఆటంకాలండి, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు మనకు ఎదురవుతుంటాయి. కానీ నీ ముందు దేవుడున్నాడనే విశ్వాసంతో నువ్వు అడుగులు వేయి. నువ్వేది ఈ నెలలో ఆశపడుతున్నావు, ఏది ప్రయత్నం చేయాలనుకున్నావో, నీ మనసులో దేనికి పునాది వేయాలని తలంపు కలిగి ఉన్నావో, తప్పకుండా చదును భూమిగా ప్రభు చేసి నీ చేతితోనే ఆ కార్యాన్ని ప్రారంభిస్తారు. నీ చేతితోనే ఆ కార్యాన్ని ముగించినట్లుగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ప్రభు సహాయము చేయనుగాక. లోయలన్నీ పోడ్చబడునుగాక, మెట్టలన్నీ కూడా చదును భూమిగా మారునుగాక. మేము 2018 మేబీ 19 ఆ సంవత్సరంలో నాకు తెలిసి మన సంఘ బిడ్డలు అప్పట్లో కొన్ని ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉండేవారు. మన కాళే మాస్టర్ గారు అలాగే బోస్ అన్నయ్య వీళ్ళిద్దరు కూడా చెయ్యూరు అనే ప్రాంతంలో, ఆయనేమో హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు, ఈయనేమో స్కూల్లో పనిచేస్తూ ఉండేవారు. అక్కడి నుంచి ఒక బ్రదర్ రాజ్పాల్ అని ఒక బ్రదర్ వస్తూ ఉండేవారు. కొన్ని ఏరియాల్లో మేము మీటింగ్స్ పెడతా ఉండేవాళ్ళం. అన్న మన ప్రాంతాల్లో కూడా మీటింగ్స్ పెడదామంటే 2 రోజులు మీటింగ్స్ పెడదామని చెయ్యూరు ప్రాంతంలో డిసైడ్ అయ్యాం. మీటింగ్ కొరకే దైవజనులు భోగి శాంతారాయ్ గారి సాక్ష్యం వినిపిద్దాం అని 3 days మీటింగ్స్ ఏర్పాటు చేసాం. ఫస్ట్ రోజు నేను, 2వ రోజు ఆయన, మళ్ళీ 3 రోజు అట్లాగా ఏర్పాటు చేసుకున్నాం. వాల్ పోస్టులు అన్నీ వేసాం.
చక్కగా జిల్లా పరిషత్, కాకినాడ జిల్లా పరిషత్ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాం. ఇక ఆల్మోస్ట్ వాల్ పోస్టులు అన్నీ అతికించేసాం, అక్కడక్కడ ఫ్లెక్స్లు కూడా అతికించిన పరిస్థితి. ఇక సరిగ్గా మీటింగ్ సరిగ్గా 1 వీకో లేదా ఒక 4 రోజులు ఉందంతే, పెద్దగా గుర్తులేదు, కానీ ఒక 3 రోజులు వారం రోజులు ఉంది మీటింగ్స్. ఆ వాల్ పోస్టులు అక్కడక్కడ అతికించిన దాన్ని బట్టి ఆ గ్రామంలో కొంతమంది పెద్దలు అందరూ మీట్ అయి దాని మీద ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి, అయ్యా ఈ మీటింగ్స్ ఈ గ్రౌండ్ పర్మిషన్ మేము ఇవ్వట్లేదు, పొరపాటును కూడా మీరు ఇక్కడ మీటింగ్ పెట్టడానికి కుదరదు అనని. ఎక్కడున్నా మీరు అర్జెంటుగా రండి అంటే నేను నాతో పాటు బాగా గుర్తు బాబు అని నేను తీసుకుని వెళ్ళాను. గబగబా హరిబరిగా వేగంగా వెళ్ళాం. మాస్టర్ గారు స్కూల్ పక్కనే పంచాయతీ. వెంటనే మేము అక్కడికి వెళ్ళి వాళ్ళ ఎదుట నిలబడ్డాం. వాళ్ళు అంటారు, అయ్యా ఈ మీటింగ్స్ పెట్టమని ఎవరు చెప్పారు మీకు అని అడిగారు. లేదండి, సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పమని ప్రభు చెప్పారు అని. అయితే ఇది ఏ మతానికి సంబంధించిన కార్యక్రమాలు ఈ స్కూల్ గ్రౌండ్లో జరగటానికి అవకాశం లేదు. పర్మిషన్ అయితే లేదండి, మేము ఆల్రెడీ చలానా కట్టాం, జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాం, ఎస్ఐ గారు సంతకం పెట్టారండి, డిఎస్పి గారి దగ్గర నుంచి పర్మిషన్ వచ్చిందండి, ఇదిగోండి కావాలంటే చూడండి. కుదరదండి. అది క్రిస్టియన్కి అని కాదు, హిందూ అని కాదు, ముస్లిం అని కాదు. వాళ్ళు అన్నారు, తిరుపతి నుంచే వచ్చి ఇక్కడ మీటింగ్ పెడదామని మా హిందూ ప్రకారంగా ప్రయత్నం చేశారు, అయినా అవకాశం మేము ఇవ్వలేదు. ఈ స్కూల్లో ఏ మతానికి సంబంధించిన పర్మిషన్ లేదు అని చెప్పారు. ఏం చేయాలో అర్థం కాదు. టైం ఏమో దగ్గరికి వచ్చేసిన, ఆల్రెడీ అన్నీ అతికించేసాం. వెంటనే నాకు దేవుడి మాట గుర్తొస్తుంది, నీకు ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్న స్థలాలు సరళం చేస్తాను, చదును భూమిగా చేస్తాను. అదే మాట గుర్తొస్తుంది. వాళ్ళ ముందు నిలబడి చెప్పేంత ధైర్యం ఉండట్లేదు. ఆ పంచాయతీ సంబంధించిన ప్రెసిడెంట్ గారు అక్కడ నిలబడి ఇలా అన్నారు, ఓ పని చేయండి, అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నారు కదా, మీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాం. మాకు ఇక్కడ హై స్కూల్ అయితే దేనికి పర్మిషన్ ఇవ్వం, కానీ మీకు 2 ప్లేస్లు ఇస్తాం. ప్రతి సంవత్సరం ప్రవళ తీర్థం జరుగుతుంది కరెంట్ ఆఫీస్ దగ్గరలో, మీకు హై స్కూల్ దగ్గరలోనే అక్కడ పెట్టుకుంటే పెట్టుకోండి, లేదా ఇక్కడ మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఒక న్యూ కాలనీ ఉంది, అక్కడ పెట్టుకుంటే పెట్టుకోండి. సరే ఆలోచించి రోడ్డుకి దగ్గర అయితే బెటర్ అనుకుని ఆలోచించి రోడ్డుకి దగ్గరలోనే అక్కడ మీటింగ్ ఏర్పాటు చేయటం. 3 రోజులు అద్భుతంగా దేవుడు జరిగించాడు. అద్భుతం ఏంటంటే, ఏ చెయ్యూరులో ఆటంకాలు ఎదురైనాయో అక్కడి నుంచి ఒక గుంపు జనాంగాన్ని దేవుడు తీసుకొస్తా ఉన్నాడు. నిజంగా నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, నీ ఎదుట కొన్ని ఆటంకాలు ఉన్నాయని ప్రయత్నం చేయటం ఆగిపోవద్దు. చదును భూమిగా దేవుడు చేయబోతున్నాడు. ఒకవేళ వివాహ ప్రయత్నాలు చేసావు, ఏది సెట్ అవ్వట్లేదు, ఆగిపోవద్దు. ఉద్యోగ ప్రయత్నం చేసావు, ఆగిపోవద్దు. ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్నావు, ట్రాన్స్ఫర్స్ కొరకు ఎదురు చూస్తున్నావు, ఆటంకాలు ఉన్నాయి. చదును భూమిగా దేవుడు చేస్తాడు. నమ్మితే ఆమేన్ చెప్పండి. ఎప్పుడవుతే తెలుసా నీ ఎదుట చదును భూము? చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన త్రోవలను అప్పుడు ఆయన నీ త్రోవలు మార్గాల్ని సరళం చేస్తాడు. చాలు. అంటే నీ ఎదుట ఉన్న మార్గాలన్నీ కూడా మెట్టగా ఉన్నవన్నీ కూడా చదును భూమిగా ఎప్పుడవుతాయంటే నువ్వు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఆ పైన ఉంటుంది, స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదండి. మనందరి జీవితంలో నేను జ్ఞానిని కదా అని మనం ఎప్పుడు అనుకోకూడదట. మన సొంత బుద్ధిని మనం ఎప్పుడు ఆధారం చేసుకోకూడదు. అలా ఆధారం చేసుకుంటే మన ఎదుట మార్గాలు సరళమవు. ఆయన అధికారానికి, ప్రభా నీవు తప్ప నాకు ఆధారం లేదు, నీకే అప్పగించుకుంటున్నాను, నా ముందు నువ్వే వెళ్ళాలి, మెట్టగా ఉన్న స్థలాలు నువ్వే సరళం చేయని ఎప్పుడైతే అప్పగించుకుంటామో దేవుడు ఖచ్చితంగా చదును భూమి లాంటి ఆశీర్వాదాన్ని మన కొరకు చేస్తాడు. కానీ కొన్నిసార్లు విచిత్రమైన సంగతి ఏంటంటే, కొన్నిసార్లు ప్రతికూలమైన పరిస్థితులు మనకు ఎదురవుతున్నప్పుడు చాలా
ఆటంకాలు మనకు ఎదురుతున్నప్పుడు మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ ఉంటాం. బాబేలు గోపురం కట్టాలనే ఆలోచన వాళ్ళకు వచ్చింది. కట్టగలిగారా చెప్పండి? నేను మిమ్మల్ని అడుగుతాను, కట్టగలిగారా? ఏం మాట్లాడట్లేదండి మీరు. బాబేలు గోపురం కట్టాలని కొన్ని ప్రయత్నం చేశారు, కట్టగలిగారా? ఎందుకు? దేవుడు తారుమారు చేశాడంటే అది దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆలోచన కాదు, వాళ్ళ సొంత పేరు సంపాదించుకుందామని ప్రయత్నం చేశారు వాళ్ళు. కొన్నిసార్లు మీ మైండ్లో సొంత ఆలోచనలు వస్తాయి, వాటిని ఆధారం చేసుకోవద్దు. దేవునికి అప్పగించుకోండి, ఆయన అధికారానికి ఒప్పుకోండి. ఖచ్చితంగా మీ మార్గాలన్నీ సరళమగునుగాక. నమ్మితే ఒక్కసారి ఆమేన్ అని చెప్పండి. ఇంకొంచెం హుషారుగా హల్లెలూయా చెప్పండి. కొన్నిసార్లు దేవుడు మన ఎదుటించిన ప్రయత్నాల్ని సఫలం అవ్వకుండా సోమరితనం నీకు అడ్డొస్తూ ఉంటుంది. కొన్నిసార్లు దేవుడిని ఎంత బాగా అడుగుతారంటే, ప్రభా నీ దూతను పంపించు ప్రభా, ఇంకా నా కూరగాయలు కోయించు ప్రభా, ఆ మటన్ చికెన్ ఆయనే వండించు ప్రభా, అయ్యా నీరసంగా ఉంది ప్రభా. అలా అనలేదు, ఇంకా నయం. కొన్నిసార్లు నీ సోమరితనమే నీకు అడ్డుగా వస్తూ ఉంటుంది. దేవుని అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. ఈ మంచి కాలంలో ఒక బ్రదర్ విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ వచ్చాడు, చాలా ప్రయత్నం చేశాడు. వారు బొంబాయికి వెళ్ళిపోయి అక్కడే కొన్ని రోజులు ఉండిపోయారు. వారు నాతో చెప్పిన మాట ఏంటంటే, అన్నయ్య ఇటు చూస్తే అప్పు చేసుకుని ఇక్కడికి వచ్చాను, అయిపోతుంది, ఈ వారం అయిపోతుంది, ఆ వారం అయిపోతుంది అని చెప్తున్నారు, కానీ అవ్వట్లేదు. ఇప్పుడు నేను అప్పు చేసుకుని ఇక్కడికి వచ్చాను, మరలా ఇంటికి వచ్చేస్తే అమ్మోళ్ళు ఏమంటారో వాళ్ళకి ఇంకా తెలియదు, నాన్నోళ్ళు ఏమంటారు వాళ్ళకి ఇంకా తెలియదు, మా స్నేహితులు ఏమంటారు, ఏం అర్థం కావట్లేదు. అప్పుడు ఏం చెప్పాలన్నా కూడా నాకు ఆలోచన రావట్లేదు. సరే బ్రదర్, ఏదో విధంగా ప్రయత్నం చేయండి అని అలా ప్రయత్నం చేస్తున్నాడు, అవ్వట్లేదు. తన వీసాకు సంబంధించిన ఏదో ఆటంకం వచ్చింది, అవ్వట్లేదు. ఇదిగో పంపించేస్తాం, ఇదిగో పంపిస్తామని ఏజెంట్లు అంటున్నారు, అవ్వట్లేదు. సో ఆ టైంలో నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, నేను ఆ బ్రదర్తో ఇలా చెప్పినాను, బ్రదర్ సరే మీకు ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి మీకు ఏది వస్తే అదే చేయండి అక్కడ. అన్న ఇది మన ఆంధ్ర కాదన్న, బొంబాయి, ఇక్కడ హిందీ తప్ప ఏమి హిందీ వచ్చు కదా మీకు? వచ్చు. అయితే ఓ పని చేయండి, మీరు అక్కడ ఖాళీగా ఉండకుండా, ప్రస్తుతానికి ఆ పని అవ్వట్లేదు, ఇంటికి వచ్చేద్దామంటే ఇంటి దగ్గర వాళ్ళు ఎవరేదో అనుకుంటారు, బాధ. సరే ఆటంకాలు ఉన్నాయి, అందుకని మీకు ఏది వస్తే అది చేయండి, మీరు ఏది చేయగలిగితే అది చేయండి. వెంటనే ఆయన బయలుదేరి వెళ్తూ ఉంటుంటే ప్లాట్ఫామ్ మీద అనేకమైనవి అమ్ముకుంటారు కదండి, ఏదో అమ్ముకుంటున్నవే వాళ్ళు కనపడినట్టు. ఆయన దగ్గరికి వెళ్ళి హిందీలో మాట్లాడారంట. నేను ఉదయకాలం ప్రకటన గ్రంథం రాయమని చెప్తే ఓ మాస్టర్ గారు హిందీలో రాసి పట్టుకొచ్చారు. నాకేం అర్థం కావట్లేదు, అది సంతకం పెట్టేశాను అంతే. ఈయనకి హిందీ వచ్చింది. హిందీ వస్తే వెంటనే చిన్నగా అడిగాడంట, అయ్యా నేను ఈ వర్క్ చేస్తాను అని హిందీలో చెప్పాడు. దాన్ని ఏమంటారండి హిందీలో? కానా కాయ, కానా అంటే తింటాం, అచ్చా ఏదో ఏసు రక్తం చేయ, అలా అడిగాడట. అడిగిన వెంటనే వారు అన్నారట, చెయ్యి బాబు, నీకు ఇందులో నువ్వు ఇది చేస్తే నాకు ఎంత లాభం వస్తే అందులో నీకు 10% ఇస్తానన్నాడంట. ప్లాట్ఫామ్ మీద ఏదో అమ్ముకునే వ్యాపారం అన్నమాట. సరే అని జాయిన్ అయిపోయాడు. ఆ రోజు స్టార్టింగే అద్భుతంగా సేల్స్ అయ్యింది. ఆయనకి వాళ్ళ ఓనర్కి విశ్వాసం వచ్చి 20% ఇస్తానన్నాడు. ఇంకెట్టుంటుంది చెప్పండి మూమెంట్, ఇక మానకుండగా జాయిన్ అయిపోతాడు. తర్వాత 30%, అలా 50%. ఆ తర్వాత ఆ బిజినెస్ ఇంచుమించు బాగా డెవలప్ అవుతూ ఉంటుంటే రోజుకి అప్పటి స్టార్టింగ్లో ఆయనకి ఒక 500 అట్లా వచ్చేవట. రాను 6 నెలలకి రోజుకే 2000 సంపాదిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. రోజుకి 2000 అంటే నెలకి ఎంత మాస్టర్ గారు? 2 × 3 60,000 వస్తుంది. అలాగే ఇక 1 year దగ్గరికి వచ్చినప్పటికీ డబుల్ శాలరీ అయిపోయింది, ₹1,00,000 వచ్చేస్తుంది. అంటాడు, నేను ఇంకా అక్కడికి వెళ్ళలేండి బాబు, ఇక్కడే ఉంటాను అంటున్నాడు. అంటే నీ ఎదుట కొన్ని ఉంటాయి, ఆటంకాలు ఉండవని చెప్పను, ఉంటాయి. అయితే నువ్వు ఆయన అధికారాన్ని కప్పుకోవాలి. అస్సలు నీకు ఇచ్చిన ఆయుధం ఏంటంటే టైం.
అనుకున్నవి జరగలేనప్పుడు ఆ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆలోచించి ప్రయత్నం చేయండి. మెట్టగా ఉన్న స్థలాలన్నీ యేసు నామములో సరళమైపోనుగాక, అద్భుతము జరుగునుగాక, కార్యాలు ప్రభు చేస్తాడు. ఓకే, రెండో మాటలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్ అయిపోయింది, ఇక రెండో మాటలోకి వెళదాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 30-31 వచనాలు చదువుతాం. దేవుడు నీకు ముందుగా బయలు ఏం చేస్తాడో. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం నడుచుచున్న మీ దేవుడైన యెహోవా 30-31 వచనం. నీ ముందు నడుచుచున్న నీ దేవుడైన యెహోవా నీ కన్నుల ఎదుట, మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధం ఆ మాట, మీ కొరకు మీ పక్షమున ఆయన యుద్ధాన్ని చేస్తాడు. అందరూ ఆమేనంటారా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? రెండవదిగా మీ పక్షమున యుద్ధం చేస్తాడు. మీ పక్కలతో చెప్పండి, మన పక్షమున దేవుడు యుద్ధం చేస్తాడని చెప్పండి. గట్టిగా ఆమేనండి. ఆయన నీకు ముందుగా ఎందుకు బయలుదేరుతున్నాడంటే, వాస్తవంగా దావీదు ఫస్ట్ టైం యుద్ధం చేశాడు. ఎల్లనా వద్దని అడిగినప్పుడు చేస్తాడు, యుద్ధం చేయమన్నాడు, ఓకే ఫిక్స్. రెండోసారి మాత్రం నువ్వు చేయకూడదు యుద్ధం. కంబల చెట్టు శబ్దం విని అప్పుడు నువ్వు స్టార్ట్ అవ్వాలి. అంటే కొన్నిసార్లు మనం దేవుని సన్నిధిలో యుద్ధం చేసేటప్పుడు దేవునికి అప్పగించుకుంటే ఆయనే మన పక్షమందు నిలబడతాడు. దేవుడు నీకు ముందుగా బయలుదేరుతుంది ఎందుకంటే ఫస్ట్ నీకున్న ఆటంకాలన్నీ తొలగిస్తాడు. రెండవదిగా నీ పక్షమున ఆయన యుద్ధం చేస్తాడు. మన పక్షమున యుద్ధం. అందుకే భక్తుడు చెప్తాడు కదా, యుద్ధము యెహోవాదే. స్కేల్ పట్టుకో, దానికి యుద్ధము యెహోవాదే. యుద్ధం ఎవరు చెప్పండి? ఇంకొకసారి చెప్పండి, యుద్ధం ఎవరు చెప్పండి? కొన్నిసార్లు మనం చేయాలనుకుంటాం, మనం చేయకూడదు. యుద్ధం దేవుడు చేస్తే అద్భుతంగా ఉంటుంది. యుద్ధము యెహోవాదే, యుద్ధము యుద్ధము రిధం పెట్టు. యుద్ధము రాజులు మనకే శూరులు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన యుద్ధం యెహోవాదే, యుద్ధము యుద్ధము యెహోవాదే, యుద్ధము రాజులు మనకే. చప్పలు కొట్టాలి, చప్పలు కొట్టాలి, చప్పలు. రాజులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండన. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవా. ఇంకొకసారి చెప్పండి, ఇంకొకసారి చెప్పండి, యెహోవాదే, యుద్ధము యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్త ఘనత మహిమ దేవునికి చెందునుగాక. చూడండి, దినవృత్తాంతాల 2వ పుస్తకం 20వ అధ్యాయం 15వ వాక్యం. దినవృత్తాంతంలో 2వ పుస్తకం 20వ అధ్యాయం 15వ వాక్యం. యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా. దినవృత్తాంతాలు 2వ పుస్తకం 20:15. యెరూషలేము కాపురస్తులారా, యోధా ప్రజలారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, దేవుడు సెలవిస్తుంది ఏది అంటే, గొప్ప సైన్యమునకు మీరు అసలు ఈ గొప్ప సైన్యానికి మీరైతే భయపడొద్దు. జడియకుడి, జడియొద్దు. మీరు కాదు, ఈ యుద్ధం మీది కాదు, దేవుడే యుద్ధం జరిగిస్తాడు. ఆమేనని చెప్పండి.
నిజమే కదా, యెహోషాపాతు పక్షమందు దేవుడే జరిగించాడు యుద్ధం. ఏమండి, ఒక్కరు బలవంతురా, ముగ్గురు రాజులు బలవంతులంటే ముగ్గురు రాజులే బలవంతులు. ఆ ముగ్గురు రాజుల్ని జయించడానికి ఈయన శక్తి చాలదు. ఉపవాసం ఉన్నాడు, యూదాలో చాటింపు వేయించాడు, ప్రజలందరూ వచ్చారు. అద్భుతంగా దేవుణ్ణి నీవే దిక్కని ప్రార్థన చేశాడు. దేవుడు ఆయనకి అందించిన సహాయం అంత గొప్పదంటే దేవుడే యుద్ధం జరిగించాడు. వచ్చిన శత్రువులు వాళ్ళు పొడుచుకుని చనిపోయారు. ఇంకా మాటలు చెప్పాలంటే యెహోషాపాతు యుద్ధం ఎలా చేశాడంటే టీం పాటలు పాడే వాళ్ళని టీమ్గా పెట్టి అద్భుతంగా యుద్ధం చేశాడు. నేను ఆశిస్తానండి, నీ జీవితంలో ఎప్పుడు పోరాటాలు ఉంటాయి. ఏది నీకు అర్థం కాలేకపోతే ఒక రోజంతా నువ్వు స్తుతి ఆరాధన చేయి. బైబిల్ ఇలా అంటుంది, స్తుతి యాగం అర్పించువాడు దేవుణ్ణి చెప్పాలి. స్తుతి యాగం అర్పించువాడు దేవుణ్ణి అలా మహిమపరుస్తూ ఉంటేనట దేవుడు నీ ఎదుట మార్గాలన్నీ తెరుస్తాడంట. మనం ఏంటంటే ఒక్క పాట పాడుకుని ఆమేన్ అయిపోయింది, ఈరోజు భక్తి అయిపోయింది. నీ ఎదుట యుద్ధం ఉంది. ఆ యుద్ధం చేయడానికి నువ్వు ఆయుధాలు పట్టుకెళ్ళటానికి అవకాశం లేదు. కానీ నీ ఎదుట ఉన్న ఆయుధం ఏంటంటే స్తుతి ఆరాధన. యెహోషాపాతు చేసిన యుద్ధం ఏంటంటే పాటలు పాడే వాళ్ళని ఒక టీం రెడీ చేశాడు. ఎప్పుడైతే పాడటం స్తుతించడం మొదలు పెట్టారో వాళ్ళ ఎదుట అన్ని అనుకూలంగా ప్రభు మార్చేశాడు. కొన్నిసార్లు ఏకాంతంగా మనం కూర్చున్నప్పుడు ఏం అర్థం కాదు. ఆ రోజంతా దేవుణ్ణి స్తుతించడం మొదలు పెడితే నీ ఎదుటున్న ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలంగా ప్రభు మారుస్తాడు. మీకు అర్థం అవడం కోసం ఈ మాట చెప్తాను. ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారండి. వాళ్ళు మామూలుగా స్కూల్కి వెళ్ళే పిల్లలే ఆడుకుంటున్నారు. ఆడుకుంటూ ఉంటుంటే వాళ్ళ నాన్న, ఒకరి నానేమో కూలి పని చేసుకునే ఆయన, ఇంకొక పిల్లోడు వాళ్ళ నానేమో గెజిటెడ్ ఆఫీసర్. వెంటనే గెజిటెడ్ ఆఫీసర్ వాళ్ళ నాన్న ఆయన ఆ పిల్లోళ్ళు వాళ్ళిద్దరు ఆడుకుంటుంటుంటే వెంటనే సడన్గా వచ్చాడు. అక్కడికి వచ్చి అంటాడు, ఒరేయ్ వీడితో ఫ్రెండ్షిప్ చేస్తావేంట్రా, వీడు కూలి పని చేసే వీళ్ళ నాన్న కూలి పని చేసే వాళ్ళ కొడుకుడు, వాడితో నీకేంట్రా స్నేహం అని అందరి ముందు ఇన్సల్ట్గా అవమానపరిచాడు. వెంటనే ఆ పిల్లోడికి ఇక మాటలు లేవు, కళ్ళంట నీళ్ళే, ఏడుస్తూ గుక్కుపెట్టి ఏడుస్తూ డైరెక్ట్గా వాళ్ళు కూలి పని చేసుకుంటున్న వాళ్ళ నాన్న దగ్గరికి పొలంలో ఉంటే అక్కడికి వెళ్ళిపోయాడు. ఏరా ఏడుస్తున్నావు, ఏమైందిరా అని వాళ్ళ నాన్న, ఏం లేదు నాన్న, మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు వచ్చి తిట్టాడు, నేను కూలి పని చేసే వాళ్ళ కొడుకునని తిట్టాడు, వాడితో స్నేహం ఏంటని అపహాసించాడు, హేళనగా మాట్లాడాడు, 10 మందిలో అవమానపరిచాడు నాన్న అని అంటే వాళ్ళ నాన్నకి పని చేస్తున్నాడేమో ఆ పార పట్టుకెళ్ళిపోయి చెప్పండి ఆ గుణపం పట్టుకెళ్ళిపోయి ఇవాళతో అయిపోతుంది, ఒక పోటు చేసి జైలుకి వెళ్ళిపోతాను అనుకోలేదు. కొన్నిసార్లు కోపావేశాలు ఏవేవో నిర్ణయాలు తీసేసుకుంటాం మనం. వాళ్ళ నాన్న అంటాడు, ఒరే అవసరమైతే నా రక్తమైన అమ్మేసి నేను చదివిస్తాను. ఏంటంటే చెప్పండి అంటే ఆ పిల్లోడి మీద ఉన్న మమకారాన్ని బట్టి ఆ తండ్రి ఆ పిల్లోడికి ఇస్తున్న భరోసా చూడండి. రక్తమైన అమ్మేసి నేను చదివిస్తాను రా, రెక్కల ముక్కల చేతని చదివిస్తానని. ఇక ఆ రోజు నుంచి ఆ పిల్లోడు వాళ్ళ నాన్నలో గుండెల్లో అది ఉండిపోయింది, నా కొడుకు ఎలాగైనా సరే ఓ ఉన్నతమైన ప్రయోజకుడు అవ్వాలి. హేళనగా మాట్లాడతారా, నేను కూలి పని చేసుకున్నానని ఇంత దారుణంగా మాట్లాడతా. ఈరోజు మీరు చూడండి, మీరుంటున్న సమాజంలో మిమ్మల్ని హేళనగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళ స్థితిని బట్టి మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అయితే నీకు ఒక పట్టుదల ఉండాలి. ప్రభా, వారి ముందే నువ్వు తలపైకి ఎత్తేవాడు. వీళ్ళ నాన్న పట్టుదలతో ఆ పిల్లోని చదివించడానికి ఏ విధంగా ప్రయాసపడాలో ఆ విధంగా రాత్రింబగలు కష్టపడి ప్రయాసపడి అద్భుతంగా డబ్బులు కూడగట్టి ఆ పిల్లోని చదివించాడండి. చివరికి ఈ అవమానాలు ఎదుర్కొన్న ఈ పిల్లోడు ఒకరోజు నాన్న వచ్చింది, ఉత్తరప్రదేశ్లో యూపీలో అతడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. నేను ఆశించేది ఏంటంటే, నీకు అవమానం వచ్చిందని, యుద్ధం వచ్చిందని ఆగిపోవద్దు. పట్టుదలతో ఈ తండ్రి
ఆ కొడుకుకి ఎదురైన అవమానం కొరకు ఆ తండ్రి ఆ కొడుకు పక్షాన్ని నిలబడి నేనున్నారా నీకు అని భరోసా ఇచ్చి ధైర్యంగా చదువుకో అని ప్రోత్సహించి ఆ తండ్రి ఆ కొడుకు విజయానికి కారకుడు అవటానికి ఆ తండ్రి ప్రోత్సాహం అద్భుతంగా ఉంది కదా. పరలోకపు తండ్రి కూడా చెప్తున్నాడు, నీ ఎదుట శరీరానికి ఆత్మకు రోజు యుద్ధమే, నీ ఇంట్లో ఎన్నో పోరాటాలు ఉన్నాయి, అయితే వాటిని జయించడానికి ఈ తండ్రి ఎలాగ ఈ కొడుకు సపోర్ట్గా ఉన్నాడో పరలోకపు తండ్రి కూడా యుద్ధం నేనే చేస్తానని నీకు ధైర్యాన్ని ఇచ్చే భరోసాని ఇస్తున్నాడు. యేసు నామములో నీ ముందు బయలుదేరుతున్న దేవుడు అద్భుతంగా నీ పక్షమందు యుద్ధము చేయనుగాక. నేను మిమ్మల్ని అడుగుతాను, దావీదు గొల్యాతు యుద్ధం దావీదు చేశాడా, యుద్ధం దేవుడు చేశాడా? ఇంకొకసారి చెప్పండి, దావీదు చేశాడా, దేవుడు చేశాడా? దేవుడే చేశాడు. ఎందుకంటే ఇట్లా కొడితే ఎట్లా పడాలి చెప్పండి? వెనక్కి పడాలి. కానీ గొల్యాతు ఎలా పడ్డాడు చెప్పండి? బోర్ల పడ్డాడు. వెనకాల నుంచి దేవుడు చేశాడు యుద్ధం. కాబట్టి మీ జీవితంలో మీరు నిలబడనంతే దేవుడు యుద్ధం చేస్తాడు. మీ ముందు ఆయన ఉన్నాడు. యేసు నామములో కృప కలుగును గాక. ఇక 3వ మాటలకు వెళ్ళిపోయి ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వాక్యం చూడండి ఒకసారి. నీ ముందు బయలుదేరుతున్న దేవుడు నీకు చేసే కార్యాలు. మీకా గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యం చదవక, ప్రాకారములు పడగొట్టు దేవుడు వారికి ముందుగా బయలుదేరుతున్నాడు. ఆమేనని చెప్పండి గట్టిగా, హల్లెలూయా అనండి. సో 3వదిగా ప్రాకారములు పడగొడతాడు. నీ ముందు బయలుదేరుతున్న దేవుడు నీ జీవితంలో ఎలాంటి కార్యాలు చేస్తాడంటే ఈ జూన్ నెలలో నీకు ఎదురొస్తున్న ప్రాకారాలన్నిటినీ కూడా ఆయన పడగొడతాడు. నేను ఆశిస్తాను, నేను కోరుకుంటాను నీ జీవితంలో కొన్ని అనేకమైనవి నీకు ప్రాకారంగా ఉండిపోయినవి. అవి ప్రాకారం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఎత్తుగా ఉంటుంది. ప్రాకారములు పడగొట్టు దేవుడు నీకు ముందుగా వెళుతున్నాడు. అంటే ఆత్మీయ జీవితంలో కొన్ని ప్రాకారాలు ఉంటాయన్నమాట. అవి నీకు అడ్డుగానే ఉంటాయి, ఆటంకంగానే ఉంటాయి. ఇప్పుడు ఇశ్రాయేల్ జర్నీలో ప్రయాణం వెళుతూ ఉంటుంటే వాళ్ళు యోర్దాన్ దాటారు, బాగానే ఉంది. ఎర్ర సముద్రం దాటారు, బాగానే ఉంది. మారా అనుభవాన్ని మధురంగా అన్నీ బాగానే ఉన్నాయి. ఒక చోటుకు వచ్చినప్పటికీ అన్ని డోర్స్ కూడా క్లోజ్ అయిపోయినాయి. ఇక వేరే దారి గుండా వెళ్ళటానికి అవకాశమే లేదు. అక్కడ అన్ని ద్వారాలు మూసేశారట. ఈరోజు నేను ఆశిస్తున్నాను, చాలామంది ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాల్లో కొన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినవి. కొంతమంది గర్భఫల విషయంలో ప్రయత్నాలు చేసి ఆ డోర్స్ క్లోజ్ అయిపోయినవి. ఇంకొంతమంది ఇల్లు కట్టే ప్రయత్నాలు చేసి ఆ డోర్స్ క్లోజ్ అయిపోయినవి. సేవా ప్రయత్నాలు కూడా, కొత్త ప్లేస్లో సేవ స్టార్ట్ చేయడానికి కొన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినవి. దేవుడు అంటాడు, నీకు ఏదైతే ఆ అడ్డుగా ఆ ప్రాకారం అడ్డు చేసిందో నేను ముందుగా వెళ్ళేది ఎందుకంటే ఖచ్చితంగా ప్రాకారాలు పడగొడతాను. నమ్మితే ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి. ఎరుకో గోడలు కోల్పోవడానికి గల కారణం ఏంటి చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలు చెప్పండి ఎరుకో చుట్టూ ప్రదక్షిణం చేసినప్పుడు ప్రాకారాలు దేవుడు కూల్చేశాడు కదా. మీ ఎదుట ఏదైతే అడ్డుగా ఉందో దేవుణ్ణి స్తుతించడం మొదలు పెట్టండి. యేసు నామములో మీ ఎదుట ప్రాకారాలన్నిటి దేవుడు పడగొట్టును గాక. చదువుదాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 6:20. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేశారు. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంతో కేకలు వేయగా ప్రాకారాలన్నీ కూలిపోయాయి. నమ్మితే చప్పట్లు కొట్టండి ఒకసారి. వారికి అడ్డొచ్చిన ప్రాకారాలన్నిటిని దేవుడు కూల్చేశాడు. ఈ ఉదయకాలం నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, కొంతమంది ఇలా అంటారు, 5 సంవత్సరాల నుంచి దేవుడి దగ్గరికి వెళ్తున్నావు కదా, లేకపోతే 10 ఏళ్ల నుంచి దేవుని దగ్గరికి వెళ్తున్నావు కదా, దేవుడు నీకేం చేశాడు, దేవుడు నీకు ఏం చేశాడు అని ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ ప్రశ్న ఏంటో తెలుసా? నీలోనికి నిరాశ కలిగేటట్లుగా ఉంది ఆ ప్రశ్న. నిరాశే ఒక ప్రాకారం నీకు అడ్డుగా ఉంది. కొన్నిసార్లు అన్యజనులు మిమ్మల్ని అడుగుతూ ఉంటారు, ఏం చేశాడు నీకు?
కొంతమంది ఏమంటారంటే, నువ్వు క్రైస్తవుడు కదా, నీకెందుకు శ్రమలు వచ్చినాయి. ఇంకొంతమంది ఏంటంటే, నువ్వెందుకు అప్పులయ్యావు. ఇంకొంతమంది అంటారు, నీ బండిలో పెట్రోల్ ఎందుకు. అరే బాబాయ్, ఏ నేను డ్రైవ్ చేస్తాను, వాళ్ళు డ్రైవ్ చేస్తారు, నీ బండిలో పెట్రోల్ అయిపోయిందంటే. అంటే వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. అప్పుడు నీకేమొస్తుందంటే నిరాశ వచ్చేస్తా, అమ్మో నేను ఇంతకాలం వెళ్తున్నాను కదా, నేను కూడా సంద చేస్తున్నాను కదా, నేను కూడా దశంభాగం వెళ్తున్నాను కదా, అబ్బో అందరికన్నా ముందు వెళ్ళి పరిచయం చేస్తున్నాను కదా, ఇన్ని చేస్తున్నాను కదా, నాకెందుకు జరగట్లేదని నీకు నిరాశ వచ్చి, ఆ నిరాశే నీకు ఒక ప్రాకారం, అడ్డు. ఇప్పుడు దాన్ని నువ్వు జయించాలి. జయించటానికి నీ నోట స్తుతి రావాలి, కానీ సనుగులు రాకూడదు. నమ్మితే ఒకసారి అందరూ ఆమేన్ చెప్తారా, హల్లెలూయా చెప్తారా. ఇంకొక వాక్యం చదివిస్తాను చూడండి. కీర్తన 18:29. కీర్తన 18:29. మేము దేవుని సహాయము వలన ప్రాకారములు దాటుతాం. చాలు, దొరికిందా? 18వ కీర్తన 29వ వచనం. దేవుని సహాయం, నీ సహాయం వలన మేము సైన్యాన్ని జయిస్తాం. దేవుని సహాయం వలన మేము ప్రాకారాలు దాటేస్తాం. అంటే దేవుడు నీకు ఎప్పుడు సహాయకుడిగా ఉంటాడు. నీ ఎదుట నిరాశ అనేది ఒక అడ్డుగా ఉంది, నీకు ప్రాకారంగా ఉంది, దాన్ని చేయించలేకపోతున్నావు. దాని కొరకు దేవుడు సహాయం ఖచ్చితంగా చేస్తాడు. యేసు నామములో కృప విస్తరించునుగాక. మీకు ఒక చిన్న సంభవం చెప్తానండి, చిన్న అనుభవాన్ని చెప్తాను. దానియేలు జీవితం ఉంది కదా. ఓకే, దానియేలు అంటే ఈ అన్నయ్య కాదు, మామూలుగా దానియేలు, బైబిల్లో దానియేలు ఉన్నాడు కదా. ఆ దానియేలు గారికి ఎంత అద్భుతమైన భక్తి, ఎంత శ్రద్ధ. రాజుగారు తినే భోజనం తిండు, ఒకేలా ఆ భోజనం వల్ల కూడా భక్తి అపవిత్రమైపోతుందేమో అని అంత జెన్యున్గా ఉన్నాడు కదా. నెక్స్ట్, ప్రతిమకు నమస్కారం చేయమంటే నమస్కారం చేయట్లేదు. ఎన్నో విధాలుగా, ఒక మాటలో చెప్పాలంటే అన్ని విషయాల్లో జెన్యున్గా ఆ సంస్థానంలోని నమ్మకస్తుడిగా ఉన్నాడు కదండి. ఇంత నమ్మకస్తుడికి సింహాల బోను వేయాలా? మనకి ప్రశ్న వస్తుంది. ఇంత భక్తి చేసిన ఆయనకి ఇన్ని ఆటంకాలు ఉన్నాయా? కానీ దానియేలు ఏ రోజు ప్రార్థన మానలేదు, ఏ రోజు నిరాశ చెందలేదు. ఆయన ఇలా అంటాడు, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడ్డాను కాబట్టి ఈ సింహాలు నాకు ఏ హాని చేయలేదు. నిజంగా ఎంత అద్భుతంగా సింహాల బోననే ఆ ప్రాకారాన్ని దేవుడు కూల్చాడు. అగ్నిగుండాననే ఆ ప్రాకారాన్ని కూల్చేశాడు. నీ ఎదుట ప్రాకారాలన్నీ పడగొట్టడానికి ముందుగా నీలో నిరాశ వచ్చి అడ్డొచ్చేస్తుంది. ఆ నిరాశ యేసు నామములో నా ప్రభు నీకు సహాయం చేయనుగాక. ఇంకొకసారి ఆమేన్ అని చెప్తారా, హల్లెలూయా అని చెప్తారా? ఈ మాట మీకు చెప్తానండి. దక్షిణ ఆఫ్రికాలో జరిగిన సంభవం మీకు చెప్తాను. దక్షిణ కొరియాలో అది కమ్యూనిస్ట్ దేశం. క్రైస్తవులు 2% మాత్రమే ఉన్న దేశం దక్షిణ కొరియా. ఒకప్పుడు ఆ కొరియా దేశంలో గొప్ప ఉద్యమం వచ్చింది. ఎంత ఉద్యోగం వచ్చిందో తెలుసా? రోజుకి 1,00,000 మంది రక్షింపబడుతున్నారంట. ఒక రోజుకి ఎంతమంది రక్షించబడుతున్నారు? నెల వచ్చినప్పటికి ఎంతమంది? 30 లక్షల మంది ఆ దేశం మొత్తంలో. ఇంత ఉద్యమం రావడానికి గల కారణం ఏంటంటే పాల్ యాంగిచో గారి యొక్క భారం అని చెప్పాలి. ఆయన సంఘానికి నేర్పించిన పద్ధతి అని చెప్పచ్చు. ఒక్క రోజుకి 1,00,000 మంది రక్షింపబడటానికి ప్రతిరోజు 30,000 మంది వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారంట. ఎంతమంది? ఫాస్టింగ్ ప్రేయర్కి ఎంతమంది? మరలా చెప్తాను, ఫాస్టింగ్ ప్రేయర్కి ఎంతమంది? మన మందిరాల్లో ఫాస్టింగ్ ప్రేయర్కి ఎంతమంది? వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఉద్యమం రావాలంటే, నీ ఎదుట ప్రాకారాలు కోలాలంటే, సో నీవు ఈ ఆయుధాన్ని ఉపయోగించాలి. తప్పకుండా చేస్తాడు. యేసు నామములో ప్రాకారాలు కూల్చునుగాక. చివరి మాట, ఆఖరి మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం
8వ వచనం, ద్వితీయోపదేశకాండం 31:8. నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవా, ఆయన నీకు తోడై ఆయన నీకు తోడై ఉన్నాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయి. భయపడకు, విస్మయం చెందకు. అంతే. సందర్భం చెప్తే నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉంటాడు. ఆమేనని చెప్పండి. ఆఖరి మాట, నీకు తోడుగా ఉంటాడు ఆయన. హల్లెలూయా అని చెప్పండి హుషారుగా. హల్లెలూయా. ఖచ్చితంగా నీకు తోడుగా ఉంటాడు. కొన్నిసార్లు మనకేమనిపిస్తుంది అంటే, దేవుడు నాకు తోడై ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది, దేవుడు నాకు తోడై ఉంటే, గిచ్చోను కూడా అలా అనుకుంటున్నాడు కదా. ఇప్పుడు పిలుస్తున్నాడు దేవుడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, గానుగు చాటుకి వెళ్ళిపోతున్నాడు, గోధుమలు దొల్లగట్టుకుంటున్నాడు. యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఆయన అంటాడు, దేవుడు నాకు తోడై ఉంటే నాకు ఎందుకు ఇలా జరుగుతుంది. మీలో కూడా కొంతమంది ప్రశ్న, దేవుడు నాకు తోడై ఉంటే ఎందుకు నాకు ఈ ఆటంకాలు, దేవుడు నాకు తోడై ఉంటే ఎందుకు నాకు జరగట్లేదు, దేవుడు నాకు తోడై ఉంటే ఈ శ్రమ నాకెందుకు. ఒకసారి 2 చేతులు అల్లాడిస్తూ ఆమేనంటారా? ఈ మట్టి ఉంటుంది చూసారా, ఆ మట్టిని కుమ్మరి ఆయన పాత్ర తయారు చేసేటప్పుడు ఈ మట్టి ఇలా అనుకుంటుందంట, భూమిలోంచి మట్టిని సెపరేట్ చేశారు, ప్రత్యేకంగా తీసుకొచ్చారు. అప్పుడు ఇలా అనుకుంటుంది, ఇలా ఫీల్ అయిపోతూ ఉంటుందంట ఆ మట్టి, నన్ను అందరిలోంచి పక్కకి గెంటేశారా. స్తోత్రం చెప్పండి. ఏమనుకోండి చెప్పండి, ఆ మట్టి అక్కడ ఉన్న ప్లేస్ నుంచి తీసుకొచ్చాడు ఆ కుమ్మరి, కుండ తయారు చేయాలి. అక్కడి నుంచి ఎప్పుడైతే ప్లేస్ చేంజ్ అయిందో మట్టికి ఏం ఆలోచన వచ్చేసింది, నన్ను అందరిలోంచి పక్కకి గెంటేశారా. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి అమ్మా. మా బ్రదర్స్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. స్తోత్రం చెప్పండి. అప్పటి వరకు చక్కగా మంచి కమ్యూనికేషన్ ఉంటుంది, అక్క ప్రైజ్లాడు, అక్క అన్న ప్రైజ్లాడు, ఈ అనుబంధం ఉంటుంది. ఎప్పుడైతే చెప్పబెట్టకుండా అక్కడి నుంచి వచ్చే వారం ఆయనకు వచ్చాడు, ఆ బ్రదర్ కనపడ్డు, వేరే బ్రాంచ్కి వెళ్ళిపోతాడు. అయ్యి బాబోయ్, ఆయన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, నన్ను ప్రత్యేకంగా ఇప్పుడే డెవలప్ అవుతుంది, ఇప్పుడిప్పుడే క్లిక్ అవుతుంది, ఇప్పుడిప్పుడే రోడ్డు మీద ఉన్నదాన్ని నేను మందిరంగా కట్టాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. నన్ను అన్న ప్రత్యేక పరిచేశాడా, వాళ్ళ దగ్గర నుంచి దూరం చేసేసాడా, ఇంకో మాటల గ్రూప్లోంచి పక్కకి తీసేసాడా. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ ఫీలింగ్ వస్తుంది మట్టికి. మీలో కూడా అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి. ఏదైనా అందరి మధ్యలోంచి ప్రక్కకుండయ్యా బ్రదర్, నువ్వు ఒక 2 రోజులు కనపడవద్దు అంటే అవో బాధ వచ్చేస్తుంది. ఏదైనా పరిచయం చేస్తున్నప్పుడు అక్కడి నుంచి వదిలన్నా, నీకు ఈ 2 రోజులు వేరే పరిచయం అవి ఫీల్ అవుతాం. అట్లా మట్టి అలా అనుకుంటుందట. సరే, అక్కడి నుంచి ప్రత్యేకించిన తర్వాత ఆ మట్టి వచ్చిన తర్వాత ఆ కుమ్మరి ఆయన మైండ్లో ఒకటి ఉంది, కొండ తయారు చేయాలి. ఇప్పుడు కొండ తయారవ్వాలంటే ఆ మట్టిని ఏం చేస్తాడు చెప్పండి, కరుణామయుడా, తొక్కుతూ ఉంటాడు. స్తోత్రం చెప్పండి. నీళ్ళేసి తొక్కుతూ ఉన్నప్పుడు, ఒక్కొక్క తొక్కుతూ ఉన్నప్పుడు అనుకుంటుందంట, నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ బాధ, నాకే ఎందుకు, అక్కడ ఉంటేనే బాగుండేది, ఇక్కడికి వచ్చింది అన్ని కష్టాలు వచ్చేసినాయి. వాటర్ కూడా ఉప్పు నీళ్ళే. దేవుడికి స్తోత్రం చెప్పండి. అక్కడైతే మినరల్ వాటర్ ఉండేది, జనరల్ వాటర్ కూడా లేదు ఇక్కడ. శ్రమ తొక్కుతున్న తర్వాత మొత్తం మీద సారపై తిప్పుతూ ఉంటాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. సారపై తిప్పుతూ ఉన్నప్పుడు ఇంకా బాధ ఎక్కువ వచ్చేస్తుంది అన్నమాట. తొక్కిన దానికంటే తిప్పుతూ ఉన్నప్పుడు ఇంకా బాగా ఎక్కువ బాధ అయిపోతూ ఉంటుంది అన్నమాట. చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత సారపైన తిప్పిన తర్వాత తిప్పి కొండ తయారైన తర్వాత రంగులేస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ రంగులు వేసిన తర్వాత ఆ కొండను తీసుకెళ్ళి ఎండలో పెడతా ఉంటుంటే సుర్రమని తగులుతూ ఉంటుంది అన్నమాట. విచిత్రం చెప్పిన ఇవన్నీ మనసులో పెట్టుకుని ఆ కొండ కుమ్మరాన్ని తిట్టుకుంటూనే ఉంటుందట. ఎప్పుడైతే మార్కెట్లో పెట్టి సంతలో పెట్టి అమ్ముతారో, అది కొనుక్కున్నవాడు తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టుకుని వెళ్తున్నప్పుడు అనుకుంటుందంట, మా కుమ్మరాయన చాలా మంచోడు, నన్ను కింద ఉన్నదాన్ని చెప్పండి ఇప్పుడు నెత్తి మీద తీసుకెళ్తున్నాడు. ఒకవేళ నీవు కూడా అలా అనుకుంటున్నావు, నీకెందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ కష్టం, నెల వచ్చినప్పటికీ వడ్డీలకి అయిపోతుంది, ఇంటెద్దుకు కట్టలేకపోతున్నాను, ఇబ్బంది అయిపోతుంది, పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాను, ఏం అర్థం కావట్లేదు, దేవుడు నాకు తోడై ఉంటే ఈ కష్టాలు ఎందుకు నువ్వు ఒకేలా అనుకుంటున్నావేమో. ప్రభు చెప్తున్నాడు, ఒకరోజు వస్తుంది, నేనందరూ తృణీకరించిన వాళ్ళు నిన్ను తలగా దేవుడు నియమించే రోజు వస్తుంది.
అప్పుడు అంటారు, వీళ్ళకి దేవుడు తోడై ఉన్నారని అన్యజనులు చెప్పుకుంటారంట. ఆమేన్ చెప్పండి. కాబట్టి నీ ముందు దేవుడు ఎందుకు బయలుదేరుతున్నాడు తెలుసా? నీకు తోడై ఉంటాడు ఆయన. శ్రమలో కూడా నీకు తోడే. శ్రమలో ఎవ్వరు తోడుగా ఉండరు, కానీ శ్రమలో నీకు దేవుడు తోడుగా ఉంటాడు. నేను విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు, దీర్ఘాయుతో తృప్తిపరుస్తాడు. నీ రక్షణ అనేకులు కనులారా చూసినట్లుగా దేవుడు చేస్తాడు. ఇట్టి దీవెనల చేత నా ప్రభు మిమ్మల్ని అందరినీ కప్పునుగాక. నేను ముగిస్తున్నాను. దేవుడు నీకు ముందుగా బయలువెళ్తున్నాడు. దేవుడు నీకు ముందుగా బయలువెళ్ళి ఎలాంటి కార్యాలు చేస్తాడు? నాలుగు మాటలు మీకు చెప్పాను. నెంబర్ 1, మెట్టగా ఉన్న స్థలాలన్నీ సరళమైపోతాయి. 2, మన పక్షమును యుద్ధం చేస్తాడు. 3వదిగా ప్రాకారాలు పడగొడతాడు. 4వది మనకు తోడై ఉంటాడు. ఈ వాగ్దానం ఈ జూన్ నెలలో మీ పట్ల నెరవేర్చి దేవుడు మీకు ముందుగా బయలువెళ్ళునుగాక. అందరూ అలాగే లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. దేవుడు ఇచ్చిన వాగ్దానం కొరకు, సందేశం కొరకే 2 చేతులు అలాగే అలాడిస్తూ చెప్పండి. అందరూ స్తోత్రమయ్యా, బిగ్గరగా చెప్పండి, స్తోత్రమయ్యా, సి మేజర్. దేవుడు కార్యాల కొరకు అందరూ చెప్పండి, స్తోత్రమయ్యా అని చెప్పండి. దేవుడు నీకు ముందుగా బయలువెళ్ళుచుండగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని, సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని, నీ వాగ్దానమే నన్ను బలపరచెను, పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెను. నీ వాగ్దానమే నన్ను బలపరచెను, పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెను. స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెదమేలో, స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెదమేలో జీవించు. పునరుత్థానుడా నా యేసయ్యా, పునరుత్థానుడా మరణము గెలచి బ్రతికించితివి నన్ను, మరణము గెలచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు ఆరాధించెదమేలో, సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని, సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని, నీ వాగ్దానమే నన్ను బలపరచెను, పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెను. స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెదమేలో జీవించుచు. దేవుడు మనకు ముందుగా బయలుదేరుతున్నందుకు 2 చేతులు అల్లాడిస్తూ స్తోత్రం చెప్పండి. ఈ వాగ్దానం నెరవేర్పు కొరకై స్తోత్రం చెల్లిద్దాం. పాల్గొన్న వాళ్ళందరి కొరకై స్తోత్రం చెల్లిద్దాం.
ప్రార్థన. మహాగణుడైన యేసయ్య, నీ పరిశుద్ధ ప్రశస్త నామాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇంతవరకు ఈ ఉదయ కాలంలో ఈ జూన్ నెలలో మీరు వాగ్దానం చేశారు, యెహోవా నీకు ముందుగా బయలు వెళ్ళునని తెలియపరిచారు. దేవానికి స్తోత్రం నాయనా. మా ముందు అనేక మంది నడుస్తూ ఉన్నప్పుడు ప్రభువా, అయా దానికంటే ముందుగా మీరు మాకు నడిస్తే ఏం జరుగుతుందో వాక్య లేఖనాల ద్వారా మాట్లాడారు తండ్రి. మీకు స్తోత్రం యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ముందుగా మీరు వెళ్ళడం వల్లనే గొప్ప జయాన్ని చూడగలిగాడు. అయ్యా మీకు స్తోత్రం. ఈ నెలలో మా బిడ్డలందరికీ మీరు ముందుగా నడవబోతున్నందుకు స్తోత్రాలు అయ్యా. నాయన మా ముందు మీరు ఉండండి తండ్రి. మీకు స్తోత్రాలు అయ్యా. నాయన ముందుగా నడిస్తే మెట్టగానున్న స్థలాలన్నీ కూడా సరళం చేస్తానని తెలియపరిచారు ప్రభువా. మీకు స్తోత్రాలు అయ్యా. ఏ ఆటంకాలు అయితే నాయన మా బిడ్డల ప్రయత్నాలకు ఉన్నాయో అవన్నీ యేసు నామంలో తొలగిపోయి సరళమయ్యేటట్లు సహాయం చేయండి. బిడ్డలు పూనుకున్న ప్రయత్నాలకి, ఉద్యోగ ప్రయత్నాలకి, వ్యాపార ప్రయత్నాలకి, గృహ ప్రయత్నాలకి ఉన్న ప్రతి ఆటంకాలు లయపరచండి ప్రభువ. అయా సరళం చేయండి తండ్రి. నీకు వందనాలు. అలాగే సేవా పరిచర్యకున్న ప్రతి ఆటంకాలు యేసు నామములో తొలగించమని ప్రార్థిస్తున్నా. మీరే మార్గాలు సరళం చేయి. మీ అధికారానికి మేము ఒప్పుకోవడానికి కృపనివ్వండి ప్రభువా. యేసు నామములో మా స్వబుద్ధిని మేము ఆధారం చేసుకొనకుండా నాయనా మీ చిత్తానికి అప్పగించుకునే కృప దయచేయండి ప్రభువా. అయ్యా అలాగున మీరే ముందుగా నడిచి అద్భుతమైన సహాయం అందచేయండి తండ్రి. మీకు వందనాలు. అలాగే మీ పక్షముగా యెహోవా యుద్ధం చేస్తాడని తెలియపరిచారు. యెహోషాపాతు రాజుకి, యోధా వాళ్ళకి, యెరూషలేము వారందరికీ కూడా ముందుగా మీరు నడిచి నాయన వారి పక్షముగా మీరు నిలిచి యుద్ధం మీరు చేశారు. అలాగే నాయన నీ బిడ్డలు అందరి పక్షముగా మీరు ముందుగా నడిచి వారి పక్షంగా నిలిచి మీరు యుద్ధం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎక్కడ శత్రువు తంత్రాలు కలిగి ఉన్నాడో వాడి అధికారం అంతా తొలగిపోయినట్లు సహాయం చేయండి నా తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అలాగే నా తండ్రి యేసయ్య, ప్రాకారాలు పడగొడతానని మీరు తెలియపరిచారు ప్రభువా. నీకు స్తోత్రాలు అయ్యా. నాయన ఇశ్రాయేలు ప్రజలకు ముందుగా మీరు నడిచి అయ్యా ఆ ప్రాకారాలను నాయన వారు స్తుతిస్తూ ఉండగా మీరు కూల్చివేసినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే నీ బిడ్డలందరూ కూడా ఒక స్తుతించే అనుభవం మీరు అనుగ్రహించు నాయన. అలా స్తుతిస్తూ ఉండగానే ఉన్న అడ్డుగోడలన్నీ తొలగిపోతాయని మీరు తెలియపరిచారు అయ్యా. అలాగున మా బిడ్డలకు ముందుగా మీరు నడిచి యేసు నామములో ఈ ప్రాకారాలన్నీ కూలిపోయినట్లు సహాయం చేయండి నా తండ్రి. మీకు వందనాలు. అలాగే మీ దేవుడని యెహోవా మీ ముందరు నడిచి మీకు తోడై ఉంటాడు, మిమ్మల్ని విడవడు, ఎడబాయడని మీరు సెలవిచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు అయ్యా. మా ముందర మీరు నడుస్తున్నందుకు నీకు వందనాలు. అనేకమైన శ్రమల గుండా బిడ్డలు నడిపించబడుతున్నప్పుడు కృంగిపోకుండా అయ్యా త్రొట్టిల్లిపోకుండా శ్రమలో వారికి తోడై ఉండి విడిపించి గొప్ప చేసే దేవుడు ప్రభువా. అట్టి కృపచేత ప్రతి ఒక్కరిని నింపండి నాయన. అయ్యా నీకు స్తోత్రాలు. మీరు తోడై ఉంటే నిశ్చయముగా వారికి ఏ మాత్రం విడువనని తెలియపరిచారు. దేవానికి స్తోత్రం అయ్యా. మా బిడ్డలకి నాయన ముందుగా మీరు నడిచి తోడయుండి గొప్ప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వెతబడిన వాక్కులు నీ బిడ్డలందరి హృదయాల్లో ఫలభరితంగా మార్చండి. వాక్యమును హత్తుకొని అలా వెంబడించడానికి సహాయం చేయి. వాక్యానుసారంగా నీ బిడ్డల జీవితాలు మలచి మహిమ పొందుకోమని నీ చేతులకు అప్పగిస్తున్నాము. ఈ నెలంతా కావలసిన కృప విశ్వాసుల కుటుంబాలకి, సేవకులకి మీరు సమృద్ధిగా అనుగ్రహించండి నాయన. అయ్యా ముందుగా మీరు నడవండి ప్రభువా. ఈ నెలలో ఏదైతే మా బిడ్డలు తలపెడుతూ ఉన్నారో వారి యొక్క ప్రయాణాలకి, వారి ప్రయత్నాలకి ముందుగా మీరు నడుస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తున్నాం. చేరి వచ్చిన వారిని, లైవ్ వీక్షిస్తున్న వారిని మీరు ఆశీర్వదించి వాగ్దానం వారి పట్ల సమృద్ధిగా నెరవేర్చమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.